వెంటనే రంధ్రం ఏర్పడింది. ఆ బ్రిడ్జ్ పేలిపోయిన సందర్భంలో కరెక్ట్గా మధ్యలో, దీంతో రెండు ప్రాంతాలకు మధ్య ఆ కనెక్టివిటీ తెగిపోయింది. ఒక భారీ గొయ్యలా ఏర్పడింది. ఆ బ్రిడ్జ్ రెండు ముక్కలైపోయిందని చెప్పుకోవాలి. దాంతోపాటు ఆ రోడ్ల మధ్యలో మీరు చూస్తే గుంతలు గుంతలుగా పూర్తిగా ఎక్కడ పడితే అక్కడ చిల్లులు పడిపోయిన పరిస్థితి ఆ బ్రిడ్జ్కి సంబంధించి. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం ఎటువంటి భీకర పరిస్థితులకు దారితీస్తోంది. 2022లో ప్రారంభమైన యుద్ధం ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. దాడులతో, ప్రతిదాడులతో, మరీ ముఖ్యంగా వందల సంఖ్యలో డ్రోన్ దాడులకు దిగుతున్న పరిస్థితి. ఇదంతా కూడా టెక్నాలజికల్ ఎరా, టెక్నాలజికల్ ఫైటింగ్, టెక్నాలజికల్ వార్ జరుగుతుందనే చెప్పుకోవాలి. టెక్నాలజీని ఉపయోగించుకొని ఒకరి మీద మరొకరు యుద్ధానికి పాల్పడుతున్న పరిస్థితి. డ్రోన్స్ని ఉపయోగించుకొని, డ్రోన్లను వినియోగించుకొని ఒకరి మీద ఇంకొకరు దాడులు, ప్రతిదాడులకు దిగుతున్న పరిస్థితి అని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు చూసుకుంటే ఈ ఖేర్సన్ ప్రాంతంలో ఆగస్టు 3వ తారీఖున రష్యన్ బలగాలు తమ మీదకి దాడికి పాల్పడ్డాయంటూ యుక్రెయిన్ చెప్పుకొచ్చింది. మరి ముఖ్యంగా అక్కడ స్థానిక గవర్నర్ మాట్లాడడం జరిగింది. స్థానిక గవర్నర్ ఒకటే చెప్తున్నారు, కొరవల్ ఆ డిస్ట్రిక్ట్లో ఎవాక్యువేషన్కి సంబంధించి అక్కడి నుంచి వెళ్ళిపోండి, ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయండి అంటూ కూడా ఆ ప్రాంత ప్రజలకి హెచ్చరికలు జారీ చేశారు, విజ్ఞప్తి చేస్తున్నారు. అక్కడ ఆ ప్రాంత గవర్నర్ మరీ ముఖ్యంగా లాజిస్టిక్స్కి సంబంధించి కావచ్చు, దాంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కావచ్చు కాంప్లికేషన్స్ ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి అక్కడి నుంచి వెళ్ళిపోండి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతానికైతే మాత్రం ఆ బ్రిడ్జ్ కనెక్టివిటీ పోవడంతో ఆ రెండు ప్రాంతాల ప్రజలు కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళాలంటే విజువల్స్ మీరు చూస్తున్నారు. నిన్న యుక్రెయిన్ ఇటు రష్యాకి సంబంధించిన కీలక ఆయిల్ రిఫైనరీ మీద దాడికి పాల్పడింది. మరీ ముఖ్యంగా దాదాపుగా రోజుకి 4 కోట్ల లీటర్ల ఆయిల్ రిఫైనరీ జరుగుతుందట. సో ఈ నేపథ్యంలో అది కూడా ఆ ఆయిల్ రిఫైనరీ ఎంత కీలకమో తెలుసా? రష్యాకు సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో రష్యా మిలిటరీకి చాలా కీలకమైన ఆయిల్ రిఫైనరీ అది. సో ఈ క్రమంలోని రష్యాకు సంబంధించి అంత కీలకమైన ఆయిల్ రిఫైనరీని పేల్చి పడేసింది యుక్రెయిన్. ఈ నేపథ్యంలోనే ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న రష్యా ఊరుకుంటుందా? మరీ ముఖ్యంగా పుతిన్ దెబ్బ అంటే ఎలా ఉంటుందో తెలుసు కదా యుక్రెయిన్కి. ఈ నేపథ్యంలోని ఆ ప్రతి దాడులు జరుగుతున్న సిచ్యువేషన్ ప్రస్తుతం మొన్నటికి మొన్నే రుచి చూసింది. ఎప్పుడైతే 1000 డ్రోన్లతో విరుచుకుపడిందో దానికి తగిన సమాధానం చెప్తామంటూ చెప్పుకొచ్చింది రష్యా. ఎప్పుడైతే తమ భూభాగంలోకి వెళ్ళి ఒక ట్రక్తో తీసుకువెళ్ళి ఒకటి కాదు రెండు కాదు వందలాది డ్రోన్స్ని ఆ ట్రక్ నుంచి ప్రయోగించి యుక్రెయిన్లో భీకర పరిస్థితిని, అక్కడున్న ఫైటర్ జెట్స్ని ఎయిర్పోర్ట్లోకి చొచ్చుకు వెళ్ళి, మరి ముఖ్యంగా మిలిటరీ బేసెస్కి చొచ్చుకు వెళ్ళి అక్కడున్న వాటిని పేల్చేసిన తర్వాత అంతకంతకు మేము ప్రతీకారం తీర్చుకుంటామంటూ రష్యా కంకణం కట్టుకున్న పరిస్థితి ఆ రోజు. అప్పటి నుంచి చెప్తూ వచ్చింది, వెయిట్ ఫర్ ద రెస్పాన్స్, వెయిట్ ఫర్ ద బిఫిటింగ్ రిప్లై అన్నట్టుగా మారింది రష్యా వ్యవహారం. దీంతో ఊరుకుంటుందా? అందులో ఉన్నది పుతిన్ దెబ్బతిన్న పులిలా విరుచుకుపడ్డాడు. ఆ రోజు నుంచి దాదాపుగా కొన్ని నెలల పాటు డ్రోన్ల దాడి జరుగుతూనే ఉంది. యుక్రెయిన్పై రష్యా విరుచుకు పడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో యుక్రెయిన్ ఊరుకుందా? అబ్బబ్బే లేదే, కాదు కూడదు, ఇక మేము తగ్గేదే లేదన్నట్టుగా రష్యా మీద మరింత దాడులకు వెళ్ళింది. నిన్న మరీ ముఖ్యంగా మిలిటరీకి సంబంధించి రష్యన్ మిలిటరీకి అత్యంత కీలకమైన దాదాపుగా రోజుకి 4000 కోట్ల లీటర్లు, సపోజ్ బ్యారెల్ లెక్కలో చెప్పచ్చు, బట్ ఆ క్యాలిక్యులేషన్ చెబితే బ్యారెల్ అంటే కొంతమందికి అర్థం కాకపోవచ్చు. అఫ్కోర్స్ మన వాళ్ళు చాలామంది అర్థం అవుతుంది, బట్ ఎవరికైతే అర్థం కాదో సామాన్యంగా వాళ్ళకి అర్థం అనే నేపథ్యంలోనే ఇలా చెప్పడం జరుగుతోంది. సో ఈ నేపథ్యంలో అక్కడ మిలిటరీ గురించి మాట్లాడుకున్న సందర్భంలో మిలిటరీకి చాలా కీలకమైన ఆయిల్ రిఫైనరీ ఆ ప్లేస్ మీద అక్కడ దాడి చేస్తుంది. ఒకసారి విజువల్స్ చూద్దాం, ఎటువంటి దాడి జరిగింది, అక్కడ నిశ్శబ్దమే మాట్లాడుతుంది ఆ తీవ్రతను. ఒకసారి మీరే చూసేయండి. ఆర్టీవీ స్టూడియో ఎక్స్క్లూజివ్.
సో కెన్ ట్రంప్ ఆన్సర్ దీస్ విజువల్స్? ట్రంప్ సమాధానం చెప్తాడా ఈ దృశ్యాలకి? అదేంటిది కొట్టుకుంటుంది రష్యా యుక్రెయిన్ అయితే ట్రంప్ సమాధానం చెప్పడేంటి సచిన్ అని చెప్పి మీ క్వశ్చన్ రావచ్చు. అడగాల్సింది ఆయన్ని. ఎందుకంటే ఈరోజు యుక్రెయిన్ దాడి చేయగలుగుతోందంటే కారణం ఎవరు? వెనకాల ఉండి నడిపిస్తోంది అమెరికా కాదా? సోకాల్డ్ శాంతి దూత, సోకాల్డ్ శాంతి ప్రదాత, సోకాల్డ్ ఎందుకంటే మాట్లాడితే పాకిస్తాన్ ఇండియా యుద్ధాన్ని ఆపేశాను, ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపేశాను, రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపేశాను, ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధాన్ని ఆపేశాను, ఇంకొక 2-3 కబుర్లు. నిన్న వాళ్ళ ప్రెస్ సెక్రటరీ కూడా మాట్లాడుతూ ట్రంప్కి అర్జెంటుగా నోబెల్ బహుమతి ఇచ్చేసిందే. అదేమైనా చాక్లెట్టా బిస్కెట్టా? చిన్నపిల్లాడు అడిగినట్టు అంటే ఇచ్చేయడానికి కంటికి కనిపించట్లా? మాట్లాడితే నోబెల్ శాంతి బహుమతి ఇచ్చేయండి, నోబెల్ శాంతి పురస్కారం ఇచ్చేయండి. ఎందుకు ఇవ్వాలి? దీనికా? ఇందుకా? నువ్వు వచ్చిన తర్వాత ఎన్ని బాంబులు పేలాయో, నువ్వు వచ్చిన తర్వాత ఎంత అమ్మావో ఒక్కసారి ఆ వెనకాల పేపర్లు తిరిగాయి. మాట్లాడితే నేను ఆపేసా ఇంక నీకు ఇంకో పని లేదు. అయితే నోబెల్ శాంతి బహుమతి అంటావు, లేదనుకో ఇంకో మాట తెర మీద తీసుకొస్తూ ఉంటాడు. సుంకాలు వేసేస్తానంటాడు. అసలు అది నోరా తాడి మట్ట? అసలు అధ్యక్షుడిగా మాట్లాడుతున్నావా, అల్లటప్ప మాటలు మాట్లాడుతున్నావా? ఇదే రోజు ప్రస్తుతం ప్రపంచం అడుగుతోంది. ఇప్పుడు పుతిన్ మీద దెబ్బ వేద్దామని బయలుదేరుతున్నావు. అసలు ఏం చేద్దామని? నీ లక్ష్యం ఏంటి? యుక్రెయిన్ జెలెన్స్కీ అనే వాడిని పిలుస్తావు, వాడిని తిడతావు, నీ నోటికొచ్చినట్టు వాడిని మాటలు అంటావు. మళ్ళీ అదే జెలెన్స్కీకి సంబంధించి సరఫరా చేస్తావు. మళ్ళీ అంటావు యుక్రెయిన్ రష్యా నా మాట వినట్లేదు. ఎందుకు వినాలి? నువ్వు ఒక పెద్ద తెలివైన వాడిగా పెద్దన్న పాత్ర పోషిస్తే ఎవడైనా మాట వింటాడు. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. అటువంటిది ఈరోజు ఒకసారి ఆ దృశ్యాలు చూడండి. ఎంత దారుణమైనవి. నిన్న వాళ్ళేమో ఆయిల్ రిఫైనరీని పేల్చేస్తారు, అది ప్రపంచానికి ఇబ్బందికర వాతావరణం. ఈరోజు వీళ్ళు బ్రిడ్జ్ని పేల్చేస్తారు. సామాన్యుడి కథ నలిగిపోయేది. దృశ్యాలు చూడొచ్చు. లైవ్ కెమెరా 1 విజువల్ మీరు చూస్తున్నారు. రష్యా FAB-3000 బాంబును ఉపయోగించి బ్రిడ్జ్ని కూల్చేసిన సందర్భం. లైవ్ కెమెరా 2 మీరు చూస్తున్నారు. ఆ ఆయిల్ రిఫైనరీకి సంబంధించి పేల్చేసిన సందర్భం. లైవ్ 3 కెమెరా మీరు చూడొచ్చు. ఎటువంటి సందర్భం అక్కడ ఆ బ్రిడ్జ్ ఏ స్థాయిలో